మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యాపరంగా, వృత్తిపరంగా పడుతున్న శ్రమకి తగిన ప్రతిఫలం లభించే విధంగా ఆలోచనలు, కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, శ్రమ అలసట ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి అధికంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా శత్రు రోగ రుణాలని అధిగమించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి, అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా మంచి ఉపయోగకరంగా ఆశించిన పనులలో విజయాన్ని సాధించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్నేహితుల యొక్క సహకారంతో, ఆత్మీయుల యొక్క సహకారంతో అనుకున్న పనులలో అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అయితే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ఆలోచనలని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో హయగ్రీవాయనమః అనే శ్లోకాన్ని పఠించడం మర్చిపోకుండా ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే సమయంగా కూడా దీన్ని అనుకోవచ్చు. విదేశీ విద్య కోసం కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున మాట్లాడి విద్య గురించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వృత్తిపరమైన విషయాల్లోనూ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటున్నప్పటికీ వాటిని మీ సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ అనుకున్న సమయంలో అనుకున్న పనిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.